నాకు మా నాన్న తెలుసు, మా తాత తెలుసు. మా ముత్తాత గురించి వినడమే జరిగింది. మా ముత్తాతకి తండ్రి, తాత అలా ఒక 10, 50 తరాల గురించి నాకేమీ తెలీదు. అలాంటిది ఒక 8, 900 క్రితం అంటే 12, 13వ శతాబ్దంలో జరిగిన ఒక గొప్ప పోరాటాన్ని ఈనాటికి గుర్తించి గుర్తిం గుర్తుపెట్టుకుని మరీ గౌరవిస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పాలి. మేడారం జాతర గురించే నేను మాట్లాడుతున్నాను. 12, 13వ శతాబ్దంలో మేడారం ప్రదేశంలో కరువు కాటకాలు రావడం వలన శిస్తు కట్టడం మానేశారు. దాంతో ప్రతాపరుద్రుని సైన్యం వీళ్ళ మీద దాడి చేసింది. పగిడిద్దరాజు, జంపన్న వీళ్ళంతా మేడారం రాజు యుద్ధం చేశారు. యుద్ధంలో మామ అల్లుళ్ళు చనిపోతే జంపన్న వాగులో పడి ఆత్మత్యాగం చేసుకోవడం వలన తల్లి బిడ్డలు సార్లమ్మ, సమ్మక్క వాళ్ళు ఎదురు తిరిగి యుద్ధం చేసి చివరికి ప్రాణాలతో వాళ్ళకి శత్రువులకి చిక్కకూడదన్న అభిమానంతో గుట్ట మీదకి వెళ్ళి ఒక కుంకుమ భరణ రూపంలో మారిందని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే తన పార్థివ దేహమ శత్రువులకి చేతికి చిక్కకూడదన్న ఆత్మాభిమానంతో గుట్ట మీదకి వెళ్ళి అదృశ్యమైపోయి, అంటే ఎవరికీ తెలియకుండా తన దేహం ఎక్కడ ఉన్నది అన్న విషయం కూడా తెలియకుండా తనకి ప్రతిరూపంగా కుంకుమ భరణను తన వారసులకు అందించినారు. తర్వాత ప్రతాపరుద్రుడు ఈ తల్లి కూతుళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకుని వారి పేరు మీద కానుకలు అది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ జాతర చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నో ఉపద్రవాలు వచ్చి ఈ 8, 900 ఏళ్లలో బ్రిటిష్ల వాళ్ళ పాలన వచ్చింది. అలాగే భూకంపాలు, మహమ్మారులు ఎన్నొచ్చినా కూడా ఆ తల్లి కూతురు వాళ్ళ తండ్రి అల్లుడు కొడుకు చేసిన పరాక్రమ యుద్ధాన్ని గిరిజనులు గుర్తుపెట్టుకుని మరి ఈ మేడారం జాతరని నిర్వహించుకుంటున్నారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. పిల్లలందరికీ ఈ కథని చెప్పాలి. ఎందుకంటే మా ముత్తాత పేరే నాకు తెలీదు. మా ముత్తాతకున్న వారసులు వీళ్ళందరి గురించి మా చుట్టాల్లో సగం మంది నాకు తెలీదు. అలాంటిది ఎప్పుడో 800, 900 కింద జరిగిన పూర్వీకులని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాభావంతో ఆ స్ఫూర్తిని తరతరాలకి అందజేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.